తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. ఆర్థిక మంత్రి గారు 29 పేజీల బడ్జెట్ పుస్తకాన్ని గంట 40 నిమిషాలు అనర్గళంగా చదివింది. నేను లెక్కల్లోకి పోతలేదు, కానీ మాకున్న ఇప్పటి వరకు అనుభవం ఎన్నడూ కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 70-80% కూడా నిధులు విడుదల కాక, రెండవది కొన్ని డిపార్ట్మెంట్స్కి, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి, మరీ ముఖ్యంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ ఇతరత్ర సంక్షేమ రంగానికి ₹1 కూడా విడుదల చేయకుండా కేవలం అంకెల ద్వారా వాళ్ళని మభ్యపెట్టి ఇప్పటిదాకా మోసం చేసి చెప్పడం తప్ప వాళ్ళకు న్యాయం చేసి చెప్పిన ఇక్కడ కూడా లేదు. కానీ వాళ్ళ బయట చూస్తూ ఉంటే మా రఘునందనరావు గారు కానీ, మా రాజాసింగ్ మా లీడర్ గారు కానీ కొన్ని వందల దరఖాస్తులు వస్తూ ఉన్నాయి. అయ్యా, బీజేపీ పార్టీ పక్షాన మాకు 4.5 సంవత్సరాల క్రితం ఏ మేనిఫెస్టోలో అయితే రైతాంగానికి వాళ్ళ రుణాన్ని పే చేస్తా అని చెప్పిందో, రుణమాఫీ చేస్తా అని చెప్పిందో, 4.5 సంవత్సరాలు గడిచింది. ఇప్పటి వరకు రైతాంగానికి రుణమాఫీ చేయకుండా మొత్తం దేశంలోనే ఎగవేసే రైతులు ఎక్కడున్నారంటే తెలంగాణలో ఉన్నట్టుగా మా పర్వంత పోతా ఉంది. మా పిల్లలకి విదేశాలకు, మా పిల్లల పెళ్లిళ్లకు మేము రుణాన్ని పొందలేకపోతున్నాం. మా ఇళ్ల నిర్మాణానికి కానీ, మా అవసరాలకు కానీ బ్యాంకులకు పోతే ఇవాళ మాకు రుణం ఇయ్యని పరిస్థితి వచ్చింది. దీని మీద కొట్టడమని చెప్పండి. మరి ఆర్థిక మంత్రి గారు ఈ బడ్జెట్లో కానీ ప్రస్తావన మాత్రం తేలేదు. కానీ ఎన్నికల సంవత్సరం అయినా మళ్ళీ ఎన్నికలకు పోయే సందర్భం కాబట్టి ఆ రైతులకు చెల్లించాల్సిన రుణమాఫీ పూర్తి స్థాయిలో చెల్లిస్తారా లేదా తేల్చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రెండవది, ఇవాళ మొత్తం దేశంలోనే ఉద్యోగులకు బ్రహ్మాండంగా జీతాలు ఇస్తున్న రాష్ట్రం అని చెప్తాను. కానీ ఇక్కడ జీతాలు కూడా ఫస్ట్ వీక్లో రాకపోవడం వల్ల ఇవాళ బ్యాంకులకు వాళ్ళు ఈఎంఐ ఏదైతే కట్టానో ఆ ఈఎంఐ సకాలంలో కట్టకపోతే ఆ ఉద్యోగులకు చెడ్డ పేరు వస్తూ ఉంది, ఫైన్లు కట్టే పరిస్థితి వస్తూ ఉంది, వాళ్ళకు రుణ సౌకర్యం పొందే పరిస్థితి లేదు. కాబట్టి 2,90,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినప్పటికీ కూడా ఉద్యోగులకు మాత్రం ఫస్ట్ వీక్లో జీతాలు ఇవ్వని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. మరి ఇది ఏ గొప్పతనమో ఆర్థిక మంత్రి గారు చెప్పాలని చెప్పి మనం చేస్తాం. అదేవిధంగా చేసే ఉద్యోగులు ఎన్నో సంవత్సరాల క్రితం వాళ్ళు హామీ ఇచ్చారు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తాం, వాళ్ళకు కూడా జీతభత్యాలు పెంచుతాం. అదేవిధంగా విఓఏలకు ఖచ్చితంగా మేము జీతాలు పెంచుతామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఆ సెల్ఫ్ ఉద్యోగులకు కానీ ఆ విఓలకు కానీ ₹1 కూడా పెంచలేదు. 3,950 రూపాయలకే పనిచేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా పెంచలేదు. పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కనీసం వాళ్ళైనా 10,000 రూపాయలు ఇస్తాను తప్ప ఇక్కడ మాత్రం ఎక్కడ ₹1 పెంచలేదు. అంతేకాదు మధ్యాహ్న భోజనం వండే వాళ్ళు పాపం కడుపీదని కల్లా ఉంటారు. పాపం ఇవాళ ఇంత ధరలు పెరుగుతున్నప్పటికీ కూడా పాత ధరలకే వాళ్ళు వండి పెడతా ఉన్నారు పిల్లలకి. ఇవాళ అలాంటి వర్కర్స్కి ₹1,000, నెలకు ₹1,000 మాత్రమే విడుదల చేస్తున్నారు. ఇవాళ ఈ బడ్జెట్ చూసినాం, 8.5 సంవత్సరాల తర్వాత ఏదో మేము పెంచబోతున్నామని చెప్పి ₹3,000 ఇస్తామని చెప్పిండ్రు. నాకు తెలిసి ఆ ₹1,000 కూడా ఇప్పటి వరకు సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చింది తప్ప ఎక్కడ కూడా సకాలంలో వాళ్ళకి పే చేయలేకపోయింది. ఇవన్నీ అడుగుతా ఉన్నా. కేసీఆర్ కిట్ అని చెప్తా ఉన్నారు. కేసీఆర్ కిట్టు డబ్బులు సకాలంలో అందక వస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ అంగన్వాడీలకు కూడా సరుకులకు డబ్బులు పే చేయకపోతే నాణ్యమైన సరుకులు రాక కుళ్ళిపోయిన కోడిగుడ్లు, ముదిరిపోయిన కూరగాయలు ఇవాళ పెడతా ఉంటే అనేక సంస్థలలో, అనేక సెంటర్లలో అస్వస్థతకు గురైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్ మొత్తం 3 పువ్వులు 6 కాయలు అని చెప్పేటువంటి తెలంగాణ రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నా. సరస్వతి ఒడిలో చదివేటువంటి పిల్లలు
బాసరలో చదువుకున్నటువంటి ఐఐటి పిల్లలు వాళ్ళే 3 నెలల పాటు సమ్మె చేసింది. మొత్తం రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో వాళ్ళకు చెల్లించాల్సినటువంటి డైట్ ఛార్జీలు, వాళ్ళ సరుకు ఛార్జీలు సకాలంలో రాకపోవడం వల్ల, వాళ్ళు నాణ్యమైన సరుకులు లేకపోవడం వల్ల వాళ్ళు తినేటువంటి ఆహారం అయితే ఉందో విషతుల్యమైతా ఉంది. వాళ్ళు అస్వస్థకు గురవుతున్న విషయాన్ని ప్రతి నిత్యం టీవీలలో పేపర్లో చూస్తూ ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, బడ్జెట్ పెట్టడం కాదు, కనీసం డైట్ ఛార్జెస్ అయినా ఏ నెలకు ఆ నెల కనుక వాళ్ళు పే చేయగలిగితే పిల్లలు కొంత ఆరోగ్యంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ స్కూళ్ళల్లో, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కేర్ టేకర్లు లేరు. రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో సాయంత్రం పూట చదువు చెప్పే ట్యూటర్లు లేరు. రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో వంట మనుషులు చక్కగా లేరు. ఆ స్కూళ్ళల్లో వాళ్ళకు కాపలాలు కూడా చక్కగా లేక, వాళ్ళు ఉండేటువంటి భవనాలకు సకాలంలో వాళ్ళు కిరాయి కూడా పే చేయకపోవడం వల్ల సరిపోను లాట్రిన్లు కానీ సరిపోను బాత్రూమ్ కానీ లేక ఎంత ఇబ్బంది పడుతుందో చూస్తా ఉన్నాం. అవే పడుకునేటువంటి గదులు, అవే అన్నం తినే సెంటర్లుగా ఉన్నాయి తప్ప ఇక్కడ లేదు. ఈ పక్కగా హైదరాబాద్ పక్క పంటి సరూర్ నగర్ లో విఎం అని ఉంటుంది, అనాథ పిల్లలు చదివేటువంటి స్కూల్. ఆడ ఉండేటువంటి పిల్లలకు ఒకటే టాయిలెట్ ఉంటే, మీ పేపర్లు రాసిండు, మీ టీవీలో చూపించారు, ఒకటే టాయిలెట్ ఉంటే అక్కడ పిల్లలు రాత్రిపూట చెంబు పట్టుకొని బయటకు పోతుందని చెప్పి రాసిన పరిస్థితి అత్యంత జుగుప్సాకరంగా ఉంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ఈ రాష్ట్రం అని చెప్పి అన్ని రంగాల్లో ప్రథమ స్థానం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మరి ఎందుకు ఆ పరిస్థితిలో తేల్చి చెప్పాలని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇవాళ స్కూళ్ళల్లో వాళ్ళు మన ఊరు మన బడి అనేది చెప్తున్నారు. చెప్పేది చాలా రంగుల కల బ్రహ్మాండం కనపడతా ఉంది. కానీ ఇవాళకి కూడా గర్ల్ చైల్డ్, ఇవాళకి కూడా ఇవాళ మహిళా టీచర్లు నీరు తాగే పరిస్థితి అని చెప్పే వార్తలు అత్యంత బాధాకరం. ఇవాళ హాస్పిటళ్లలో చాలా బ్రహ్మాండం చెప్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీ డబ్బులు రాకపోవడం వల్ల, ఇవాళ ఈహెచ్ఎస్ డబ్బులు రాకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పేరిట కానీ ఈహెచ్ఎస్ పేరిట కానీ మేము ట్రీట్మెంట్ అందించలేము, మాకు డబ్బులు వస్తలేమని చెప్పి వాళ్ళు ఇలా చేసే పరిస్థితి లేదు. ఇవాళ గొప్పగా చెప్తా ఉన్నారు. అక్కడ డైట్ ఛార్జీలు కూడా, హాస్పిటల్లో పేషెంట్కి ఇట్టే డైట్ ఛార్జీలు కూడా సకాలం అందట్లేదు. ప్రభుత్వపరమైన దవాఖానాల్లో మందులు అందుబట్టలేనటువంటి వార్తలు ఇవాళ మనకు కనపడతా ఉన్నాయి. అంతేకాదు, ఇవాళ టీచర్, గెస్ట్ టీచర్లు కాకుండా దాంట్లో పనిచేసిన విద్యా వాలంటీర్లు ఇప్పటిదాకా రినివల్ చేయాలని చెప్పి పడుతున్నారు. ఇట్లా కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కానీ, వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వాళ్ళకు ఎక్కడ కూడా డబ్బులు అందట్లేదు. విదేశాలకు పోయేటువంటి వాళ్ళకు కూడా సకాలం డబ్బులు అందట్లేదు. అంతేకాదు, ఇవాళ చివరికి ఏ ప్రభుత్వాన్ని నమ్ముకొని పనులు చేస్తూ ఉంటారో కాంట్రాక్టర్లు, R&Bలో పనిచేసే కాంట్రాక్టర్లు, పంచాయతీ డిపార్ట్మెంట్లో పనిచేసే కాంట్రాక్టర్లు, ఇతర పనులలో పనిచేసే కాంట్రాక్టర్లు డబ్బులు రాక 2 ఏళ్లకు 3 ఏళ్లకు డబ్బులు రాక ఇవాళ సూసైడ్ నోట్ పెట్టి చచ్చిపోతున్న సందర్భాలు చూస్తా ఉన్నారు. ఎక్కడ దేశంలో ప్రభుత్వ పనులు చేసి డబ్బులు రాక సూసైడ్ చేసుకున్న రాష్ట్రాలు ఎక్కడ లేవు. ఆ ఘనత తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఉంది. కాబట్టి పైరవి చేసుకున్న వాళ్ళకే ఇస్తున్నారు తప్ప ఇలా మామూలు వాళ్ళకు ఆ డిపార్ట్మెంట్లో ఎంట్రీ లేదని చెప్పేటువంటి ఆ పద్ధతి ఇవాళ అత్యంత బాధ కలిగిస్తూ ఉంది. అంతేకాకుండా ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత జీపీఎఫ్ ఉంటుంది, వాళ్ళ జీపీఎఫ్ పే చేసే సిస్టమ్ లేదు. పిల్లల పెళ్లిళ్ళ కోసం మాకు జీపీఎఫ్ ఇవ్వాలని చెప్పి ఆఫీసులు తిరిగితే జీపీఎఫ్ కూడా పే చేయని పరిస్థితి. ఇవన్నీ నేను ఏదో గట్టిగా చెప్పే కథలు కాదు, బడ్జెట్ గురించి విమర్శల కోసం చెప్పట్లేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇవాళ ప్రివైల్ అయిన పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇప్పటికైనా ఆర్థిక మంత్రి గారు, నీ 2,90,000 కోట్లు 3,00,000 కోట్లు నాకు తెలియదు, కానీ ఇవాళ మీరు గొప్ప అభివృద్ధి అని చెప్తున్నారు. ఈ గొప్ప అభివృద్ధిలో ఈ బడ్జెట్లో నేను అడుగుతా ఉన్నా, మీరు పెట్టిన షాపులు, బెల్ట్ షాపులు, మీరు పెట్టినటువంటి షాపులు, లిక్కర్ షాపులు, మీరు గతంలో ఉన్న బడ్జెట్ కంటే ఇంత పెరిగిందని చెప్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో తాగుడు ద్వారా 10,700 కోట్ల రూపాయలు తెలంగాణ వచ్చినాడికి ఉంటే 45,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజానికాన్ని తాగిపిచ్చి ఇవాళ తాగి ఆరోగ్యం ఖరాబ్ అయ్యి హాస్పిటల్ పాలై లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని చివరికి చచ్చిపోతే తల్లి లేని పిల్లలుగా, భర్త లేని భార్యలుగా ఎంతమంది ఒకసారి చూడమని చెప్పుకుంటున్నాను. మీరిచ్చే కళ్యాణ లక్ష్మి, నాకు తెలిసి మీరిచ్చే కళ్యాణ లక్ష్మి పిల్లలు పుట్టిన ఏడాదికి వస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో కనీసం ఎవరైతే పని చేస్తారో, ఏ బడ్జెట్ అయితే అలకేట్ చేస్తారో, ఏ పనులు అయితే జరుగుతాయో, ఏ స్కీములు అయితే అమలవుతాయో అనుకున్న ప్రకారంగా టైంకి ఇచ్చే ప్రయత్నం చేయండి తప్ప ఎక్కడ కూడా మీరు ఇవాళ చదువుతున్న బడ్జెట్కి ప్రజలు మాత్రం ముక్కు వేస్తూ ఉన్నారు. చెప్పేవి మాత్రం మాటలు కోటలు దాటితే కానీ
కాళ్ళు తంగని దాటేటువంటి భావన ఉంది. కాబట్టి ఇవాళ హరీష్ రావు గారు, ఆర్థిక మంత్రి గారు, నేను పర్సనల్ ఏమంటున్నాను కానీ మీ గొప్ప దార్శనికత, మీ గొప్ప అభివృద్ధి ఇవాళ ఆచరణలో చూపించి ఏ ప్రజలైతే ఇలా ఇబ్బంది పడుతుందో వాళ్ళ ఇబ్బందులని దూరం చేసే ప్రయత్నం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తాం.